నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పవన్ గౌడ్ గారు మాట్లాడదాం. ఏదైతే కేటీఆర్ ను మరొకసారి మూడవసారి విచారణకు పిలిచి ఏసీబీ అసలు ఏం మాట్లాడబోతారో, నిజంగా అందులో జరిగిందన్నటువంటి 55 కోట్ల అవినీతి జరిగిందా, అసలు ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడదాం. అక్క చెప్పండి, దాదాపు ఇది మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా అడ్వకేట్ ని అనుమతించలే, రెండోసారి వెళ్ళొచ్చిండు. దానికి సంబంధించి విచారణ ఏం జరిగిందని చెప్పేసి కూడా బయటకు రాలేదు. అసలు మూడోసారి అసలు ఏం జరగబోతుంది, నిజంగా 55 కోట్ల మూలధనాన్ని అవినీతి చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మీ దర్శనం? ఇప్పుడు దొంగే దొంగది అన్నట్టుగా ఉన్నది. రేవంత్ రెడ్డి అనే ఓ దొంగ పట్టపగలు ఓటుకు నోటు కేసులతోటి పట్టుబడ్డ దొంగ ఇప్పుడు అధికారంలోకి వచ్చి బ్రాండ్ ఇమేజ్ క్లీన్ చీట్ ఉన్న నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. ఏమైంది? 420 హామీలు అన్నాడు, 6 గ్యారంటీలు అన్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చే అంత శక్తి లేదు, ఇచ్చే ధైర్యం లేదు, పరిపాలించే అవగాహన లేదు. అవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? కేసీఆర్ గారిని విచారణకు పిలవాలి, నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారిని విచారణకు పిలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కృషి చేసిన హరీష్ అన్నను విచారణకు పిలవాలి, రామన్నను తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా నిలిపిన ఖ్యాతి ఉన్న రామన్నను విచారణకు పిలవాలి. ఇవి తప్ప ఏం లేదు. మనకేమన్నా ఈ ఫార్ములా అంటే తెలియదు, ఫార్ములా స్పెల్లింగ్ తెలియదు, ఈ రేస్ ఎక్కడ పెడతారో తెలియదు, వీటి మీద అవగాహన లేదు, ఏం చేయాలనేది తెలియదు. ఇవన్నీ తెలియక ఒక రేవంత్ రెడ్డి అనే గజ దొంగ చేస్తున్న వ్యవహారాలు అంతే తప్ప ఏం లేదు. అంతకు ముందు ఒక సామెత ఉండే, 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలనేసి. ఇప్పుడేం సామెత వచ్చిందంటే రేవంత్ రెడ్డి పరిపాలనల 14 కేసులు 100 అరెస్టులు అంతే తప్ప ఏం లేదు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ప్రశ్నిస్తాం అన్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేక బారికేడ్లను పెడతారు. తెలంగాణ భవన్ సాక్షిగా తెలంగాణ భవన్ కు తాళాలేసి కార్యకర్తలను నాయకుడికి మద్దతు ఇవ్వకుండా చేసిర్రు. నీలోఫర్ సాక్షిగా ఏదైతే కాఫీకి ఫేమసో టీకి ఫేమసో అక్కడికి పోయి ఛాయ్ తాగుదామని మేము పోతే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. ఏం లేదండి, తెలంగాణ రాష్ట్రంలో బబ్రాజమానం, భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు ఇచ్చింది ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. 200 కోట్లతోటి అందాల బామల పోటీలు పెట్టిర్రు. ఈ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీని ఏ విధంగా చేసిర్రో మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్న మహిళలకు, ఇక్కడున్న మహిళలకు భద్రత లేదు. పక్క దేశం నుంచి వచ్చిన మిస్ ఇండియా, మిస్ ఇంగ్లాండ్ లాంటి వాళ్ళకు కూడా భద్రత లేదనేది నిరూపించిండు. ప్రపంచ పటంలో నిలిపింది బాబు కేసీఆర్ గారు అయితే, ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసుకుంటా పాలిస్తున్నది రేవంత్ రెడ్డి అంతే తప్ప ఏం లేదు. అంటే ఏదైతే 50 కోట్ల అవినీతి జరిగింది, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ లావాదేవీలు ఎలా జరుపుతారని చెప్పేసి, అందులో ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డి, మాజీ చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, నెక్స్ట్ కేటీఆర్ కావాలనే కుట్రపూరితంగా చేశారు. ఎలా చేశారు? 55 కోట్లు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ప్రతిసారి చేస్తూ వస్తా ఉంది. ఇప్పుడు ఈ రేసు 5 సంవత్సరాల ఒప్పందం, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ లో భాగంగా పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. అంటే మేము కండక్ట్ చేస్తామనేసి ఏ కంపెనీ ముందుకు రాలేదు. మళ్ళా తిరిగి బయటికి పోతుందేమో అనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి డబ్బులు పంపించడం జరిగింది. మళ్ళీ ఎవరన్నా పెట్టడానికి వస్తే ఆ డబ్బులను మళ్ళీ హెచ్ఎండిఏ వాళ్ళకి ఇచ్చేస్తారు. స్వయం ప్రతిపత్తి హైదరాబాద్ నగరం అనేది ఎవరైనా ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే 40 కోట్లు బ్యాంకులలోనే ఉన్నాయి, ఇప్పటికి కూడా తీసుకొచ్చే తెలివి లేదు, ఈ ఫార్ములను నిర్వహించే తెలివి లేదు. ఏం చేయాలి? మళ్ళీ ఈ ఫార్ములను చేస్తే కేటీఆర్ కే పేరు వస్తుంది, నాకు పేరు రాదు. ఇలా ఏదన్నా అవకతవకలు జరిగినాయి అని నిరూపించుదామనే కుట్రపూరితంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. కాళేశ్వరం కూలేశ్వరం చేసిర్రు. ఈ ఫార్ములా బ్రాండ్ ఇమేజ్ పెంచేదాన్ని ఇప్పుడు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో తెలుసు. ఈ ఫార్ములా నిర్వహించేటోళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, దిగ్గజాలోళ్ళు అందరూ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండ్రు. కలిసింది కూడా బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి అనేటాయనే అనాగరికుడు, ఏం చేయాలనే తెలివి లేని చేస్తున్న సన్నాసి ఇది. అంటే ఇదైతే ఈ ఫార్ములా రేస్ మొదలు పెట్టే సమయంలో సినీ ప్రముఖులందరూ కూడా స్వాగతించారు. అలాగే పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ అందరూ కూడా స్వాగతించారు. వ్యతిరేకించాల్సి వస్తుంది. సినీ ప్రముఖులే కాదు, అంటే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చినప్పుడు మేమున్నాం అని చెప్పారు. ఎవరు? మన బీజేపీ కిషన్ రెడ్డి వర్యులు చెప్పిర్రు, బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు? కేటీఆర్ గారు అవకతవకలు చేసిర్రు అని అన్నారు. అప్పుడు మేమున్నాం అనేటోళ్ళు ఇప్పుడు వీళ్ళ అవకతవకలు జరిగితే వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటదని మర్చిపోతాండ్రు. సన్నాసులు, తెలివిలేనోళ్ళు. ఏం చేద్దాం మరి? అంటే ఇదే సందర్భంలో కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అలాగే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కావచ్చు, అలాగే ఈ కారేస్ కావచ్చు, ఇవన్నీ తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ఇదే సమయంలో? అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు.
తులం బంగారం లేదు, 2500 లేవు, స్కూటీలు ఇచ్చే తెలివి లేదు, రైతు బీమా కాదు, రైతు భరోసా రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఆ ఇచ్చే తెలివి లేదు. జూన్ మాసం వస్తుంది, వానాకాలం పంటలు వేసుకుంటారు రైతన్నలు, మిడిమానే రెండింది, కెనాల్లో నీళ్లు లేవు, చెర్లలో నీళ్లు లేవు, చెలకలలో నీళ్లు లేవు. మరి కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్ళు ఇద్దామంటే నేనే మొన్నటి దాకా కూలేశ్వరం అంటిని, మళ్ళీ నీళ్ళు ఇస్తే కాళేశ్వరం నీళ్లే అంటారు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఇచ్చే తెలివి లేక చేస్తున్న సన్నాసి దద్దమ్మ కార్యక్రమాలు. తెలంగాణ ప్రజల సొమ్మంతా కలకుంట కుటుంబంలోనే ఉంది, అవన్నీ బయటకు తీసి పథకాలు తెలంగాణ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజలకే పంచిపెట్టిన ఘనత బాపు కేసీఆర్ గారిది. నీళ్లు తెచ్చిండు, ఎన్నో కట్టిండు. ఇవాళ ఇక్కడ ఏం చేస్తాండు, మన ఏంటిది ఈ పక్కనున్నది ఏంటిది కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటేరియట్ కట్టించి పెట్టిండు. మంత్రులతోటి ముఖ్యమంత్రి అక్కడ సమావేశాలు నిర్వహించుకోవాలి. ఇవాళ ఈ రోజు కేటీఆర్ గారిని విచారణకు పిలిచి, మా రామన్నను విచారణకు పిలిచి వాళ్ళు మంత్రుల బృందం ఇక్కడ చర్చించుకుంటారు. దేనికోసం చర్చించుకుంటారు? ఆయన కూసున్న కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? ఆయన కూసున్న సచివాలయం కట్టింది ఎవరు? ఆయన ఇస్తున్న నీళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ఎవరు? గంధమల్లకు మొన్న ఓపెన్ చేసినావు కదా, కాళేశ్వరమే కూలేశ్వరం అయితే గంధమల్ల జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తావా? దేని నుంచి ఎత్తిపోస్తావు రేవంత్ రెడ్డి? ఇగో రేవంత్ రెడ్డి అనేటోనికి ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఉన్న అవగాహన లేదు. అవగాహన లోపం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాడు, ఏం లేదు. అయితే సుందరి మండల విషయంలో మిస్ ఇంగ్లాండ్ కు ఇబ్బంది జరిగిందని ఒక ప్రాస్టిట్యూట్ లా చూశారని చెప్పేసి ఆమె వాళ్ళ స్వదేశానికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి. దానిలో రేవంత్ రెడ్డి గారి యొక్క సన్నిహితుల పేర్లు బయటకు వస్తుంది. ఎందుకు దానిపైన విచారణ ఎందుకు సిద్ధంగా లేకపోతాడు రేవంత్ రెడ్డి? విచారణ చేస్తే ఆయన సన్నిహితులు బయటపడతారు, ఆయన ఇజ్జత్ పోతుంది అనే ఉద్దేశంతో విచారణ చేస్తలేరు. మిస్ ఇంగ్లాండే ఆమె వాళ్ళ దేశం పోయి ప్రధాన పత్రికలల్లా నన్ను ఇట్లా మిస్బిహేవ్ చేసిండ్రు, ఒక ప్రాస్టిట్యూట్ ను చూసినట్టుగా చూసిండ్రు, నన్ను ఇట్లా రమ్మని చెప్పిండ్రు అనేసి పిలిచిండ్రు. ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇలా విచారణ చేస్తే మేమెక్కడ బయట పడతామో అనే ఉద్దేశంతో విచారణ చేస్తలేడు. విచారణ అంటే వాళ్లకు విచారణలు ఉండయి, వాళ్ళకి కమిషన్లు ఉండయి, వాళ్ళకేముండయి? అధికారంలో ఉన్నోళ్లకు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద విచారణ చేయాలి, వాళ్ళ మీద బురద జల్లాలి. ఆల్రెడీ ఒక పంది, ఒక బురదల బొరిన పంది అనే అలాంటోడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. ఆ దొంగ ఇప్పుడు అందరినీ దొంగని చేద్దామని చూస్తున్నాడు. బాపు కేసీఆర్ గారిని గాని, మా రామన్నని గాని, మా హరీష్ అన్న గాని బురద జల్లాలని చూస్తే ఆ బురద గుంటలో కూరుకపోతావు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు మర్చిపోయి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల మీద, తెలంగాణ రాష్ట్ర పరిపాలన మీద, తెలంగాణ రైతుల మీద దృష్టి పెట్టు. మహిళలకు ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినవు, ఫ్రీ బస్సుల శాతాన్ని పెంచలేక మమ్మల్ని తన్నుకునే గుద్దుకునే విధంగా చేస్తాను. నిన్నటికి నిన్న బస్ ఛార్జీలు పెంచినవు, ఏం చేస్తాను? ఏడిపోతానే ఇవన్నీ 200 కోట్లు పెట్టి అందాల భావాలను తీసుకొచ్చేదానికి పైసలున్నాయి. మా ఎములాడ రాజన్న కోడలు చచ్చిపోతానే, గడ్డి పెట్టే తెలివి లేదు. మా రైతన్నలకు రైతు భరోసా ఇచ్చే తెలివి లేదు, మా రైతన్నలకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. ఇవన్నిటి గురించి ఎక్కడికక్కడ ఎత్తి చూపుతున్న రామన్న మీద కక్ష రూపంలో భాగంగా ఇలాంటివి చేస్తున్నాడు తప్ప ఏం లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లు పోబోతుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకం చేయాలి ప్రజల్లో అనే ఉద్దేశంతో చేస్తుంది అనుకోవచ్చు ఇవన్నీ. అంటే అది కూడా అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని, బాపు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావన్న, రామన్న లాంటి వాళ్ళ మీద బురద జల్లాలనే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, రేపు వార్డు మెంబర్ ఎన్నికలైనా, రేపు ఏదైనా కుల సంఘం ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే చూస్తున్నాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు. ఇంకో 6 నెలలు అయినరు అనుకో ఉరికిచ్చి దంచుతారు. అంతే ఇక జరగబోయేది అదే. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అనేది అర్థమైపోయింది. ఓకే.